మార్కూరు మండలాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళ అంశమైంది, ఆ ఇంట్లో చదువుకున్నదా, వాళ్ళ ఆరోగ్యమైంది, వాళ్ళకి ఇల్లున్నదా లేదా అనేటువంటి లెక్క ఆచారం జిల్లా కలెక్టర్ గారి కంప్యూటర్ మీద ఉంటుంది. జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబం యొక్క సమాచారం ఉంటుంది. ఏ బెనిఫిట్ అయినా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ వెల్ఫేర్ యాక్టివిటీ అయినా సరే బ్రహ్మాండంగా చేరుకుంటుంది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో నేను మీకు చెప్పాను. అదృష్టవంతులం మనం, తెలంగాణ వస్తే బాగా బాగుపడతాం అని కొట్లాడి తెలంగాణ వచ్చింది. మన అదృష్టం ఏంటంటే మనం ఊహించిన దానికంటే కూడా మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది. అద్భుతమైనటువంటి మనం మిషన్ భగీరథ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఒక్క బ్యాంక్ నుంచి మాట్లాడి ఈ స్కీమ్ మీద కొంత అప్పు ఇవ్వండి, లైన్ పెట్టి దాదాపు 13-14 బ్యాంకులు 20,000 కోట్ల రూపాయల అప్పు ఒక 20 రోజులు ఒకటి ఇచ్చేసింది. అప్పు ఎవరికి ఇస్తారు? చక్కగా ఉన్నట్టు ఇస్తారు, చక్కగా ఇస్తారా? మన ఆర్థిక పరిస్థితి అంత మంచిది కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నష్టం లేదు, మా డబ్బు మాకు తెలియజేస్తారు ధీమాతోని కమర్షియల్ బ్యాంక్స్ మనకి ఇచ్చిన వాళ్ళు ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ ఒక 25,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కార్యక్రమానికి ఇచ్చినారు. ఇట్లా ఆర్థికంగా బాగున్నాం. ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి అంచనా ప్రకారం 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ 5 లక్షల కోట్ల రూపాయలు ఉండబోతా ఉంది. 5 లక్షల కోట్లు. ఈ మధ్య రాజభవన్ లో నేను గవర్నర్ గారు కలిసినప్పుడు సమస్య ఇస్తే చంద్రశేఖరరావు గారు డబ్బులు ఏం చేసుకుంటారండి అని అడిగింది. ఇంతగానో పైసలు ఏం చేసుకుంటారు మీరు తెలంగాణ? నేను చెప్పిన మాకు పేదరికం ఉంది, చాలా ఇబ్బందులలో ఉన్నాం, మాకు మంచినీళ్ళ స్కీమ్, ఇరిగేషన్ స్కీమ్ అంటే రిజర్వాయర్ వ్యవసాయానికి నీళ్లు, తర్వాత ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వీటి మీద పెట్టుబడులు అయిపోయినాయంటే అప్పుడు మా దృష్టి అంతా కూడా ప్రతి కుటుంబం, ఒక పేద కుటుంబం ఉంది అంటే వెంకటరామరెడ్డి గారు పిలుస్తారు, ఎస్ నువ్వు ఎందుకుంటావు, నువ్వు పేదవాడిని ఉండడానికి వీల్లేదు రా, నువ్వు ఏం చేస్తావు, నీకెంత పెట్టుబడి కావాలి అని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకునేటువంటి దిశగా మేము ఖర్చు కూడా మా డబ్బులు అని చెప్పింది. ఆయన చాలా సంతోషపడ్డారు గవర్నర్ గారు. మిమ్మల్ని భగవంతుడు రక్షించాలంటే నేను ఆశీర్వదిస్తున్నానంటే దీవెన కూడా ఇచ్చింది. అంటే రాబోయే రోజులు అద్భుతమైనటువంటి బంగారు తెలంగాణ మనం చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా మనకు నిజాయితీగా పనిచేసే లక్షణం ఉంది, కష్టపడే మనుషులు ఉన్నాం. ఇంకొక మంచి వార్త ఏంటంటే మనకు మన గ్రామాన్ని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ వస్తా ఉంది. ఆమెపర్తికి మనకు మధ్య 20 టీఎంసీలు లేదా 10 టీఎంసీలతోని అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ వస్తా ఉంది. మొత్తం మన గద్వేల్ నియోజకవర్గానికంటే నీళ్లు వారిచ్చేటువంటి ప్రాజెక్టు మన దగ్గరనే వస్తా ఉంది, మన మరొక గ్రామం పక్కనే వస్తా ఉంది. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి కవిదాలతో మొగులు తీసే పరిస్థితి మనకు. పోయిన తాప నానవేసిన గట్టిగా భూమి ఖాళీ అవుతుంది, ఇచ్చిన వేరే. ఎందుకంటే గ్రౌండ్ లో నీళ్ళు గుంజి కట్టం చేసి వర్షం పడదారు. ఏం చేయాలా? ఈసారి ఏదో అమ్మవారి కదా బ్రహ్మాండంగా పడవు, గాలి అద్భుతంగా పడదు. ఇక గాలి తల్లి అనే దాకా పడదు. ఈ విత్తనాలు ఏది తెలియదు. 2వ పంట బరువుగా పండించుకోవాలి మనం. ఎందుకంటే చాలా నీళ్లు ఉన్నాయి, మంచిగా కరెంట్ ఇంకొంచెం దరిద్రం పోగొట్టుకున్నాం. మంచిగా 9 గంటలు కడుపు నిండా కరెంట్ వస్తుంది, ఏ బాధలు ఉండవు. అవసరం 1 గంట పెంచుకుంటాం. ఆ రకంగా 2వ పంట ఇప్పుడు చాలా బలమైన పంట పండియాలి, అద్భుతమైన పంట పండియాలి. అంతేకాకుండా జగదేవ్పూర్ మండలంలో ఇంతకుముందు మనం ఉన్నాం, ఇప్పుడు మరొక మండలం అయినా ఈ ప్రాంతం నుంచి దగ్గర హైదరాబాద్ మనం ఉండి మంచి వ్యవసాయం చేస్తలేము, మంచి వ్యవసాయం చేయించాలి. జిల్లా కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్, హార్టికల్చర్ వాళ్ళని రప్పించి మంచి ఫ్రెష్ ఎగ్జోటిక్ వెజిటబుల్స్ పెంచేటట్టు. ఈ మండలం అంతా కూడా హైదరాబాద్ కు దగ్గరలో ఉంది కాబట్టి, సమీపంలో ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి కలెక్టర్ గారు నేను కోరుతా ఉన్నాను. మనమందరం కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకొని అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోవాలి. లోకల్ రిసోర్స్ మ్యాపింగ్ అంటారు, అది గొప్ప విషయం ఏం కాదు. లోకల్ రిసోర్స్ మ్యాపింగ్ అంటే నీళ్ళు కొంచెం చూసుకుంటాం నేను అనుకుంటా ఉన్నా. చేపట్టి చెరువు నీళ్ళు మట్టకు దింపితే కూడలి వాళ్ళు పుట్టి అది పోతుంది, పుట్టి వాడికి గంగరం వరకు పోతుంది. మేము మా అక్కడ ఎర్రవెల్లి నరసరపేట గ్రామస్తులు కూర్చోబెట్టుకొని మాట్లాడి నిర్ణయం చేసాం. కొంచెం భూములు అటు అయినా మనం చేయాలి, ఒక్క పట్టుకోవాలి, దాన్ని చదువుకోవాలని చెప్పి చేస్తే ఇవాళ అద్భుతమైన నీళ్ళు ఆపిన ఒక మా ఇల్లే మా మల్లయ్య గారు ఇంజనీర్ గారు అక్కడ కూర్చుని అదే నీళ్ళని మనం చేసాం. అద్భుతంగా ఇలా ఆ కోడలి వాగు ఉంటుంది, నేను గంగల వరకు పోతుంది. ఇది చక్కగా మానేడుకోవాలి, మానేడు గోదావరి వరకు పోతుంది. ఇవాళ అక్కడ చూస్తే కడుపుగా ఉంది. పొద్దున నేను ఆ బ్రిడ్జ్ దాటుతుంటే
బ్రహ్మాండంగా చాలా సంతోషంగా నీళ్లు చూసుకుంటూ పోతుంటే గర్వం అనిపించింది. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి వనరు మన అభివృద్ధికి ఎట్లా దోహదపడాలని చెప్పి ఆలోచన జరగాలి. దానికోసమే చిన్న జిల్లా, దానికోసమే చిన్న మండలాలు. ఇక్కడ అధికారులు చాలా దగ్గరగా వస్తారు. ఇక్కడ దాకా మనం జయలోకి పోయాం. ఇలా మన ఊరిలోనే మనకోకుండా మన ఎంఆర్ఓ ఉంటాడు, మన ఊరిలోనే మన పిఎస్సీ డాక్టర్ ఉంటాడు, మన ఊరిలోనే మన సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఇంకా అన్ని రకాల మండలానికి ఉండే అధికారులందరూ మన గ్రామం నుండి దగ్గరనే. మనకు బౌండరీ చూస్తా అంటే 7-8 కిలోమీటర్ల లోపలనే ఉంది. ఒక కాకిరెడ్డిపల్లిలో ఉన్న దూరమీటర్లు కానీ, మన ఈ దావరకుంట కానీ, కడకపట్ల కానీ, ఈ వెంకటాపురం కానీ, దీనికి ఉన్న గ్రామాలను చూస్తే 7-8 కిలోమీటర్లు. ఎంఆర్ఓ కోపం అయితే సాయంత్రం వరకు ప్రతి ఊరు పోయి రావాలి. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత పని జరుగుతుంది, ఎంత అద్భుతాలు జరుగుతాయి, ప్రజలతో ఎంత సమితి వస్తుంది. అప్పుడు కుటుంబాల యొక్క స్టేటస్ తీసుకొని ఎంఆర్ఓ గారు కానీ, ఎంబీఓ గారు కానీ అద్భుతంగా